అన్న నమస్తే అన్న. చెప్పు అన్న మీ పేరన్నా? శ్రీనివాసరావు. ఏ ఊరన్నా? పాతమాజేరు. ఏం లేదన్నా, చంద్రబాబు ఏం చేస్తుంటారు? నేను కూలి పనే. ఏం లేదన్నా, చంద్రబాబు గారి హయాంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది, జగన్ గారి హయాం వచ్చినాక రైతుల పరిస్థితి ఎలా ఉంది? అప్పుడు కడుపు నిండా అన్నం తిన్నాం, కన్నారా పడుకున్నాం. ఇప్పుడు అన్నానికి కరువు అయిపోయింది, డబ్బులకి కరువు అయిపోయింది, కష్టానికి కరువు అయిపోయింది. 6 ఎకరాల పొలం ఊడిసా నేను. ఈ రోడ్డు పుణ్యమా అంటే డ్రైనేజీ పూడిపోయింది. దీన్ని పట్టించుకోవట్లా, దీని గొడవ లేదు. ఒక ఎమ్మెల్యే రాడు, ఒక పంచాయతీ ప్రెసిడెంటు రాడు, ఊళ్ళో పెద్ద మనుషులు రారు. నిన్న నుంచి పొడిగాపులు పడతాం, ఈ నీళ్ళు పోతానికి మార్గం లేదు. ఇదిగో ఇంకేంటి ఇదేంటి చేసేది? ఏం చేస్తారో? చచ్చిపోతాం కాకపోతే ఏముంది, కష్టపడినోడు విలువ లేదు. ఏంచి మా బాధ ఎవడ ఆలకెత్తలా, ఒడ్డుకొంటలా. మిషనోడికి డబ్బులు ఇవ్వాలి, పాతోడికి డబ్బులు ఇవ్వాలి, పంట తిప్పేవాడికి డబ్బులు ఇవ్వాలి. అన్నీ డబ్బులే, డబ్బుతోనే ఉందా పని. మమ్మల్ని ఎవడ ఆలకెత్తలా. ఇప్పుడు ఈ పంట వేసుకోవడానికి వల్లే నీరు పోతానికి కారణం లేక ఈ డ్రైన్ వల్ల ఇబ్బంది, దానికి మించి ఏమి లేదు. ప్రధానంగా ముందుకొచ్చి నిలబడి చేసే మగోడే లేడు ఇక్కడ. ఉట్టి సవట ఎమ్మెల్యే, ఉట్టి సవట. ప్రధానంగా చూసుకుంటే ఈ పంట వేసుకోవడానికి వరకే కష్టపడినోడు ఇలువేంటే ఇంతవరకు లేదు. ఆడు గెలిచాడు, ఆ రోజు ఉన్నాడు, ఇప్పుడు వరకు లేదు. ఇక ఎవడ బాధ ఆలకెత్తలా, ఆడు మాత్రం ఏసీలో పడుకుంటున్నాడు. అది కరెక్ట్. ఇప్పుడు వచ్చేసరికి ఈ పంట వేసుకోవడానికి ఎంత వరకు ఖర్చు అయిందంటారు? ఇప్పుడు ఈ పంట తీయడానికి, ఇప్పుడు పంట మళ్ళీ ఊడ్చుకోవడం కానీ ఏమన్నా ఇది అమ్మే పరిస్థితి. బాతులు కూడా తినవు రోడ్డు మీద. బాతులు అంటే చూడు, నోరు లేని అవి కూడా తినవు. అది అదే పరిస్థితి చూద్దామన్నా. ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారి హయాంలో ఇలాంటి పంట ఎలా ఉన్నా కొనే పరిస్థితి ఉండేది. జగన్ గారి హయాం వచ్చేసరికి జగన్ గారి హయాం 6 కాలం పండించాం. అది మా బాధ ఎవడ ఆలకెత్తలా. ఎమ్మెల్యే ఉండే సుఖం లేదు. ఎమ్మెల్యే మీద రోడ్డు మీద ఆడదే బెరకు, అదన్నా ఆలకెత్తుంది చూసి బాధపడుతున్నామని. ప్రధానంగా ఇంకా మీ రైతులకంటూ ఏం సమస్య ఉందంటే? ఏమీ లేదు. ఎవరికాడు 2 డబ్బా కొనుక్కుంటాం, తాగేత్తమే. ఓట్లు కూడా ఉండవు. రాగరాగా ఓట్లు కూడా ఉండదు. ఆడు రాడు, ఆడు రాకపోయి ఉండవాళ్ళని కూడా చేయమని అనడం. ఈ డ్రైనేజీ ఆ కాలేజీ కానించి పాతమాజారు ఒకడికి ఉంది. దీని గురించి ఎవడో పట్టించుకోవట్లా. ఊళ్ళో పెద్ద మనుషులు పట్టించుకోవట్లా, ప్రెసిడెంటు పట్టించుకోవాలి. నిన్న ప్రెసిడెంట్ చుట్టూ తిరిగాం, ఆడు పట్టించుకోవాలా. అది అదేవిధంగా చూసుకుందాం. ఇప్పుడు వచ్చేసరికి రైతు భరోసా కేంద్రాలు ఆదుకుంటే రూపాయి బిల్లు కూడా మాకు అంతులేదండి. ఇక్కడికి వచ్చి మాట్లాడి చేసిన నాయకుడు అంటూ ఎవడో లేడు. రాట్లా వాళ్ళకి రేపు ఎలక్షన్ వచ్చే ముందు ఓట్లు కావాలి, అంతవరకే వాళ్ళ డ్యూటీ. తీసుకెళ్ళిపోయి మూసేయండిరా, ఆడెందుకు వస్తున్నాడు రోడ్డు మీదకి, ఆడెందుకు చేస్తున్నాడు రా అన్న బాణీలో వస్తుంది. కానీ గవర్నమెంట్ ముందుకు వచ్చి వాడికి జరిగిన అన్యాయం ఏంటని ఎంక్వైరీ చేస్తాం లేదండి. అది అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా ఈ పంట మీరు వేసుకోవడానికి ఎంత ఖర్చు అయిందంటారు? ఇప్పుడు ఈ పంట పరిస్థితి ఎలా ఉందంటారు? ఈ పంట పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. ఇప్పుడు వరకు మేము చేసుకున్నది 40-50 ఏళ్ళు ఖర్చు పెట్టాం. దీనిలో ఒక 10 రూపాయలకి కొనే రైతు బాధ ఆలకించే లేడు, ఎవడో లేడు, గవర్నమెంట్ లేదు. మరి ముఖ్యమంత్రి గారు అసలు యాక్షన్ లేదు, ఏమీ లేదు. ఎమ్మెల్యే యాక్షన్ లేదు, ఏమీ లేదండి. అది ప్రధానంగా ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు మీరు గవర్నమెంట్ నుంచి? మేము ప్రధానంగా గవర్నమెంట్ నుంచి ఏం కోరుకుంటామండి, ఒడ్డు కొనుగోలు ఇది చేయమని చాలు. శుభ్రంగా ఈ పండిని కాసినైనా రోడ్డు మీద పోసుకుంటాము, కొనుగోలు చేయమని చాలు. అంతకుమించిన మగోళ్ళే ఇంకా చాలు. ఈ సంవత్సరానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలి, అన్ని చేయండి అండి ఈ రైతులు. ప్రధానంగా చూసుకుంటే బాబాయ్ ఇప్పుడు వచ్చేసరికి ప్రతి ఒక్క బ్యాంకులోనూ మీకు సంబంధించినంత వరకు ఇన్సూరెన్స్ కట్టేసాం, మీ ఒక్క రూపాయి కట్టక్కర్లేదు అన్నారు. అది ఎంతవరకు నిజం? ఉట్టి డూబది ఎన్ని బోటకాలేనండి. ఇన్సూరెన్స్ మాతో కట్టించుకున్నారుగా, ప్రూఫ్స్ కావాలంటే ఆధారాలు ఉన్నాయి, మా దగ్గర రసీదులు కూడా ఉన్నాయి. రోడ్డు మీద చచ్చిపోయినాడు కూడా రూపాయి బిల్లు రావట్లేదండి బాబు. అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మీ యొక్క సమస్యలు ఏమంటారు? ఇప్పుడు ఉన్నటువంటి వరకు మా సమస్యలు ఏమి లేదు. ఈ పండిని కాసిన గింజలో శుభ్రంగా కొనుక్కుని మహానుభావుడండి. అదే నిత్యావసర వస్తువుల్లో కూడా బాగా పెరిగిపోయినాయి. దాని మీద ఎవరు తింటున్నాడు? కడుపు నిండా కూడు కమ్మనగా చేసుకుని 300 రూపాయలు చికెను, 200 రూపాయలు పామాయిల్ ప్యాకెట్, 200 రూపాయలు కందిపప్పు. మనిషి పని చేస్తే రోజుకు 600 లేవు. డోకరా వచ్చేటప్పటికి తెల్లారిపాటి కట్టబోతే వాళ్ళు దెంగుతున్నారు బ్యాంక్ వాళ్ళు. అది అదే విధంగా డోక్రా సంబంధించినంత వరకు కూడా రుణాలు మాఫీ చేస్తా ఉన్నారు. అదే ఉట్టి మాటలు అయ్యి ఎవడు చేయలా.
ఇదంతా డూబేనండి, షోమే డాలేనండి. అదే ఎవరికి మొగ్గు చూపే అవకాశం ఉందంటారు వచ్చే ఎన్నికల్లో? అసలు అప్పుడు మగవాడు ఎవడు అనేది మేము చెప్పలేం. అది ఇప్పుడు మాత్రం ఎవడు కడుపు నిండా కూడి తింటలా, కన్నారా పొడుకోవట్లా. అమ్మా నమస్తే అమ్మా. అమ్మా మీ పేరమ్మా? ఎంకాయమ్మండి, ఎవరమ్మా? ఎండగుతురు. ఏం చేస్తుంటారమ్మా? మేము ఒర్రేను మేము వ్యవసాయం. వ్యవసాయం. ఏం లేదమ్మా, చంద్రబాబు గారి హయాంలో మీలాంటి పంటలు పండించిన రైతుల పరిస్థితి ఎలా ఉంది? జగన్ గారి హయాం వచ్చినాక ఎలా ఉంది అసలు? ఇప్పుడే బాగానే ఉంది. అదేమ్మా, అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మనకి తుఫాన్ వచ్చింది, చాలా వరకు పంటలు పోయినాయి. సంబంధించినంత వరకు ఎవరైనా అధికారులు వచ్చి చూడటం జరిగిందా? ఎన్ని పంటలు పోయినాయి ఏంటి అనేది అడగటం జరిగిందా? ఇప్పుడు మాకు ఇంతవరకు ఇంత 10 రోజులు అవుతుందా, వారం రోజులు ఎవరో వచ్చి ఏంటి ఇట్ట పోయిందా, మినుము పోయింది, ఒడ్డు పోయింది అన్న వాళ్ళు లేరు. అదే విధంగా చూసుకుంటే చంద్రబాబు గారి హయాంలో వడ్డు ఎలా ఉన్నా సరే కొనేవారు. అదేవిధంగా ఇప్పుడు వచ్చేసరికి ఎట్లా ఉంది పరిస్థితి? అసలు కొంటున్నారా? అసలు వడ్డొత్తే కాదు. వర్షం వచ్చేసిందిగా కోద్దాం అనేసరికి వచ్చేసింది. ఇంకా మేము ఒడ్డు తెచ్చేది ఎక్కడ? అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి నిత్యావసర వస్తు ధరలు బాగా పెరిగిపోయినాయి. దాని మీద మీరే ఉంటారు? అన్నీ పెరిగిపోయినాయిగా. గ్యాస్ బండ ఏంటి ఒకటి కాదుగా, అంతా సకలం. ఏదో మనకు వచ్చినా కానీ అవన్నీ ఇవి ఎక్స్ట్రా ఖర్చులు అయిపోతున్నాయిగా. అదే విధంగా తీసుకుంటే ఇప్పుడు ఇళ్ళ పట్టాలు ఇస్తా అన్నారు, అందరికి ఇచ్చారు ఇళ్ళ పట్టాలు? ఇవాళ తీసుకున్నారు, ఇదిగో మీకు ఇంకేముందో పట్నం ఇస్తామని. పట్టాలే ఏమీ లేవు, ఆధార్ కార్డుకి అది ఇది అన్నారు, అన్నీ ఇచ్చాం. ఇస్తే ఏది పట్టా ఇవ్వాల. అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మద్యపాన్ని నిషేధం చేస్తా అన్నారు, మందు. అదే మందు తాగటం వల్ల మన రాష్ట్రంలో అనేక మంది చనిపోతున్నారు. దాని మీద మీరు ఏమంటారు? అది తీసేవాళ్ళు లేరుగా. అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి 3 రాజధానులు అన్నారు, ఒక రాజధాని కూడా అట్లా. దాని మీద మీరు ఏమంటారు? అదే బాగుంటుంది. అదేవిధంగా 24 ఎన్నికలు ఎవరు సీఎం అవుతారని మీ అభిప్రాయం? ఏం చెప్తాం.